హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే ఓపెనింగ్ నుంచి అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఆఫ్టర్ 12 తర్వాత కొంచెం డౌన్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఫైనల్గా సెన్సెక్స్ 443 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,442 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 130 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,750 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 0.65% గెయిన్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.96% వరకు గెయిన్ అయింది. అండ్ ఎఫ్ఐఎన్డిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 1,076 క్రోర్స్ వరకు బై చేస్తే డిఎస్ 2,566 క్రోర్స్ వరకు బై చేశారు. ఈరోజు మనీ కంట్రోల్లో హోమ్ లోన్స్కి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ యొక్క లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి క్వార్టర్ వైజ్గా జాన్ 31 వరకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అండ్ మార్చ్ 31 వరకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అండ్ ప్రజెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, అండ్ ఆర్బీఐ రెపో రేట్ కట్ చేసిన తర్వాత అవి ఎంతవరకు చేంజ్ అయ్యి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ ఇమేజ్లో ఉంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రేపు మనకి ఆర్బీఐ యొక్క మీటింగ్ అయితే ఉంది. సో ఇందులో మనకి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకునే అవకాశం ఉంది. సో దీంతో మనకి హోమ్ లోన్స్ ఒక ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి మనకి 25 బేసిస్ పాయింట్ కట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇలా వస్తే అది మనకి పాజిటివ్. అండ్ అదే కాకుండా 50 బేసిస్ పాయింట్ కానీ కట్ తీసుకుంటే అది మనం సూపర్ పాజిటివ్గా చూడొచ్చు. అండ్ మార్కెట్స్ మంచిగా ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏమీ కట్ తీసుకోకపోతే అది మనకి నెగిటివ్గా యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రేపు మనం ఆర్బీఐ మీటింగ్ని ట్రాక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. యూపీపీసీఎల్ సోలార్ పీవీ పవర్ ప్రాజెక్ట్ యాక్షన్ దగ్గర నుంచి 1000 మెగావాట్స్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్సైజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈపీఎల్ ప్యాకింగ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈపీఎల్ ప్యాకింగ్ లిమిటెడ్ థాయిలాండ్ అనే కంపెనీలో 114.81 మిలియన్స్ని ఇన్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి 50 కిలోమీటర్స్కి ఎల్ఎస్ఏడబ్ల్యూ పైప్స్ అండ్ బెండ్స్ అండ్ యాంటీ కొరెజిన్ అండ్ సిడబ్ల్యూఎస్ కోటింగ్ని సప్లై చేయడానికి 450 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిఆర్ఎస్సి గురించి మాట్లాడుకోవాలి. జర్మనీ బేస్డ్ కంపెనీతో 7,500 డిడబ్ల్యూటీ మల్టీపర్పస్ వెజల్స్ని అండ్ దుబాయ్ బేస్డ్ కంపెనీతో 8 వెజల్స్ని కన్స్ట్రక్షన్ అండ్ సప్లై చేయడానికి ఒక ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్వేల గురించి మాట్లాడుకోవాలి. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర నుంచి 247.40 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెస్టీజియస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వాల్యూ ఆఫ్ 1,150 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సిఎన్బిసి దగ్గర నుంచి టాటా మోటార్స్ జేఎల్ఆర్ యొక్క యూకే సేల్స్ డేటా అయితే రిలీజ్ చేశారు. టోటల్గా 24% ఇయర్ ఇయర్లో డౌన్ అయినట్టుగా, అండ్ జాగ్వార్లో అయితే మే మంత్లో నిల్ సేల్స్ జరిగినట్టుగా, అండ్ ల్యాండ్ రోవర్లో అయితే 2% డౌన్ అయ్యి 4,643 యూనిట్స్ అయితే సేల్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జాగిల్ గురించి మాట్లాడుకోవాలి. 123 క్రోర్స్ పెట్టి డైస్ ఎంటర్ప్రైజ్లో 100% స్టేక్ని అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బీఈఎల్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా బీఈఎల్ కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతూనే ఉంది. అండ్ ఈరోజు కూడా 2,323 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.